ఏయూ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన సాదిక్కు మరణశిక్ష విధించే వరకు పోరాటం ఆగదని బీజేపీ విశ్వ హిందూ పరిషత్ తదితర సంఘాలు స్పష్టం చేశాయి. సాదిక్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చెలో కాకినాడకు పిలుపునిచ్చారు. వందలాదిగా కాషాయదారులు కాకినాడ సంత చెరువు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత కంబాల వెంకటేశ్వరరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాదీ మాత్రమే. సాదిక్ ఇలా ఎంతమందిని బలి తీసుకున్నాడు? కాకినాడ రాజమండ్రిలో రోహింగ్యాలు ఉన్నారు, వారందరినీ తరిమికొట్టాలని కంబాల డిమాండ్ చేశారు. అతనికి మరణశిక్ష విధించే వరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు. ఏయూ కుటుంబం అమాయకంగా బలైపోయిందని, మరో కుటుంబం బలి కాకుండా ఉండాలంటే సాదిక్కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు మేమందరం ఈ రోజున నేను మీ కంబాల శ్రీనివాసరావు ఈ రోజున కాకినాడలో జరుగుతున్న ఏదైతే ఈ ధర్నా ఉందో, దుర్మార్గులకి సాదిక్కానికి అనేవాడు చేసిన దుర్మార్గానికి గుణపాటు నేర్పాలనే సంకల్పంతో ఈ రోజున మొత్తం ఈ నియోజకవర్గాల్లో జనాలందరూ కూడా కాకినాడ చేరుకోవడమైంది. నేను ప్రత్యేకించి జగ్గంపేట, రాజానగరం, అలాగే పోలవరం నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 500 నుంచి 700 మంది దాకా బస్సులో 1000 మంది ఉండొచ్చు. ఎందుకంటే వ్యక్తిగత ప్రైవేట్ వాహనాల్లో కూడా చాలా మంది వచ్చారు. మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఇంతమంది జనాలు స్వచ్ఛందంగా, ఎవరు కూడా డబ్బులు ఇస్తామంటే కాదు, హిందుత్వం మీద భక్తితోటి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా నిజానికి ఈ సాదిక్ అనేవాడే కాదు, మనకి కాకినాడలో కానీ, రాజమండ్రిలో కానీ, ఈ వెస్ట్ బెంగాల్లో ఏదైతే మనకి భారతీయ జనతా పార్టీ తరిమేస్తే వచ్చిన ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, ఈ రోహింగ్యాలందరూ కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వచ్చే రోహింగ్యాలందరూ కూడా రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తూ మన హిందువులను నాశనం చేయడానికి చిన్నప్పటి నుంచి కూడా మదర్సాల్లో అనేక రకమైన కుట్రలు పడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా ఈ సాదిక్ ఖాన్ అనేవాడిని మరణశిక్ష విధించేంత వరకు ఏదో ఈ రోజు ధర్నా చేసి ఆపేయడం కాకుండా, ఈ సాదిక్ ఖాన్ అనే వాడికి మరణశిక్ష వేసే వరకు కూడా మనం అందరూ వదిలిపెట్టుగా ఉండాలి. నేను దీంట్లో చాలా గట్టిగా, తీవ్రంగా ఖండిస్తాను ఈ విషయాన్ని. ఈ ఒక్క విషయమే కాదు, మనకి ఎక్కడున్న ట్రైన్లు, రోడ్ల మీద ప్రజలను బాధ పెడుతూ నమాజ్ చేయడం కానీ, అలాగే చాలా దుర్మార్గాలు, మనకి తినిపించే బిర్యానీల్లో రకరకాల మనకి హిందువులకు నిషిద్ధమైన మాంసాహారాలు కలపడం కానీ, మన బిర్యానీలో ఉచ్చల పోయిసి మనకు తినిపించడం కానీ, టాయిలెట్ నీళ్ళతో బిర్యానీలు వండించడం కానీ, ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా పైకి మాత్రం చాలా గొంతు నుంచి చాలా మతపరంగా మాట్లాడుతున్నా కానీ, సపోర్ట్ చేసినట్టు కానీ, అంతర్గతంగా అయితే మాత్రం హిందువులను సర్వనాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ అడ్డుకోవడానికి నేను దాదాపుగా ఒక 1000 మందితో కలిసి ధర్నాలో పాల్గొనడానికి వచ్చాను. మాకు ఎవరైతే ఈ హిందూ జన చైతన్యం ఎవరైతే వేదిక ఏర్పాటు చేశారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు రానున్న కార్యక్రమంలో కాకినాడ, రాజమండ్రిలో కూడా ఈ హిందూ ధర్మాన్ని పరీక్షించడం కోసం కానీ, ఎవరైతే దుర్మార్గులు హిందుత్వాన్ని నాశనం చేయడం ప్రయత్నిస్తారో వాళ్ళందరి మీద కూడా తీవ్రమైన పోరాటం చేయడం సిద్ధంగా తెలియజేసుకుని మీ కంబాల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిస్తూ, నూకరాజు గారి కుటుంబం హత్య చేయబడ్డానికి ఆత్మహత్య అని చెప్పేసి బయట కనపడుతుంది, కానీ ఆ పెట్టిన హరాస్మెంట్ కు వ్యతిరేకంగా హత్య చేయబడ్డాడు. షాదిక్ ఖాన్ పేరుకు షాదిక్ ఖానే కానీ, ఇలాంటి షాదిక్ ఖాన్లు రాష్ట్రం మొత్తం మీద అనేక మంది అంతర్జాతీయ కుట్రలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది కేవలం మత మార్పిడి కుట్ర, ఇది కేవలం లవ్ జిహాద్ కుట్ర. లవ్ జిహాద్ లో ఆడపిల్లలను ట్రాప్ చేసి వాళ్ళను రకరకాల పద్ధతుల్లో ఆకర్షించి పెళ్లి చేసుకునే పిల్లల్ని కని, తద్వారా ఆ పిల్లల్ని ముస్లింలకు తయారు చేసి జనాభాను పెంచుకోవడంతో పాటు భూమిని ఆక్రమించడమే ప్రధానమైన కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది. ఇది కేవలం ఇక్కడ జరిగిన సంఘటన మాత్రమే కాదు, తెలియకుండా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా సమాజం గమనిస్తుంది. ఎక్కడికక్కడ వ్యతిరేకించే చోట వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించలేక, బయటికి చెప్పలేక, పరువు కోసం ఆగి ఉన్న సమాజం చాలా ఉంది. హిందూ సమాజం గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇటువంటి వాళ్ళని ఎక్కడెక్కడున్నారో ఏరివేసే ప్రయత్నం చేయాలి. ఏదో చేసుకొచ్చేసి కంటి తుడుపుగా హిందువులను మభ్యపెట్టడం కోసం అరెస్ట్ చేస్తే సరిపోదు, తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాం హిందూ చైతన్య వేదిక తరఫున. ఖచ్చితంగా ఆ ఆస్తిని ఏ విధంగా అయితే వాళ్ళ చెల్లెళ్ళ పేరు మీద, అక్కల పేరు మీద రాయించుకున్నాడో ఆ ఆస్తిని మొత్తం ఆ పిల్లవాడి పేరు మీద రాయించాలి, నూకరాజు మనవడి పేరు మీద రాయించాలి. ఆ తర్వాత అతన్ని మీరు ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే శిక్షిస్తారా, ఏం చేస్తారో చెయ్యాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మా డిమాండు.
హిందూ సమాజం డిమాండ్. బుల్డోజర్ ఎందుకు రాదు? హిందూ సమాజానికి ఇంత అన్యాయం జరుగుతుంటే యూపీ మార్గంలో, యూపీ పద్ధతిలో బుల్డోజర్ వచ్చి వారి ఆస్తులను ఎందుకు ధ్వంసం చేయదు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చెయ్యరు? ఉరివేయాలి, నడి రోడ్డు మీద ఉరివేయాలి. అలాంటి వాడిని ఒక్కడే కాదు, అలా చేస్తున్న అనేక మందిని. సర్వే జన సుఖినో భవంతు హిందూ నినాదం, కానీ మారుస్తున్నాం. హిందూ సర్వే సజ్జన సుఖినో భవంతు, సర్వే సజ్జనులు మాత్రమే సుఖంగా ఉండాలి. ఇలాంటి దుర్మార్గులు హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం, హిందూ మానబిందువులను అవమానపరచడం కోసం పనిచేసే ఇలాంటి షాదిక్ ఖాన్లు గాని, రసూళ్లు గాని, అబ్దుల్లాలు గాని, ఇటువంటి యాడు ఎవ్వడున్నప్పటికీ కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. నా పేరు పిన్నం వెంగళరావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు.